చాలా రోజుల తర్వాత వైసీపీ అధినేత జగన్ జాతీయ మీడియాను తన నివాస తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకున్నారు. ఏపీ మీడియాతో కలిసి తొలుత వారితో 2 గంటల పైగా సంభాషించిన జగన్ ఆ తర్వాత ఏకంగా జాతీయ మీడియాతో మరో 2 గంటలు సంభాషించారు. ఈ సందర్భంగా గత ఏడాది జరిగిన ఎన్నికలు, రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం పాలన తీరు వంటి వాటిని ఆయన ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా పూర్తిగా ఆంగ్లంలోనే మాట్లాడడం విశేషం. వాస్తవానికి వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా 2 సార్లు కేవలం జాతీయ మీడియాను పిలిపించుకుని జగన్ మీడియా సమావేశాలు పెట్టారు. ఆ సమయంలో రాష్ట్రంలో తెలుగు మీడియాలను పూర్తిగా అవాయిడ్ చేశారు. ఆ తర్వాత ఏడాది పైగా జగన్ మౌనంగా ఉన్నారు. మరోసారి బుధవారం మాత్రమే ఆయన ప్రత్యేకంగా జాతీయ, ఆంగ్ల, హిందీ మీడియా ప్రతినిధులను కూడా పిలిపించుకున్నారు. అయితే దీనికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయని తెలుస్తుంది. వీటిని జాతీయ స్థాయిలో హైలైట్ చేసే ఉద్దేశంతోనే జాతీయ మీడియాను జగన్ ఆహ్వానించినట్టు తెలుస్తుంది. ఓట్ల చోరీ, నకిలీ ఓట్లు, ఎన్నికల ఫలితం సమయంలో పెరిగిన ఓట్ల అంశంపై తాను ప్రత్యేకంగా జాతీయ మీడియాలో ఎలుగెత్తకపోవడం, ఈ మీడియా ద్వారా తన వ్యూహాల్ని, ఏపీలో జరిగిన ఎన్నికల తీరును వివరించే ఉద్దేశంతో జాతీయ మీడియాను పిలిపించినట్టు తెలుస్తుంది. అదే విషయాన్ని తాడేపల్లి వర్గాలు చెప్పుకుంటున్నాయి. తద్వారా ఏపీలోనూ ఓట్లలో జరిగిన అవకతవకలు, అన్యాయాలు వంటి వాటిని జాతీయ స్థాయిలో తీసుకెళ్లేందుకు జగన్ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. తాజాగా జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల వ్యవహారాన్ని కూడా జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో జగన్ ఈ పని చేశారని అంటున్నారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీ ఉప పోరులో వైసీపీని ఇరుకును పెట్టారని, అన్యాయం, అక్రమంగా పోలింగ్ నిర్వహించారని, దీనికి అధికారులు కూడా సహకరించారని జగన్ చెప్పడం ద్వారా జాతీయ స్థాయిలో తన వాదనను బలంగా వినిపించే ఉద్దేశంతోనే జాతీయ మీడియాను ఆయన పిలిపించినట్టు సమాచారం. తాజాగా ఆంగ్ల మీడియా ప్రతినిధులు అడిగిన ప్రతి ప్రశ్నకు జగన్ సమాధానం చెప్పారు.